హిందూ వివాహ చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన పెళ్లి జరిగినట్లు కాదని గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సప్తపది లాంటి హిందూ సంప్రదాయ ఆచారాలు పాటించకుండా జరిగే వివాహాలకు చట్టబద్ధత ఉండదని స్పష్టం చేసింది. వివాహం అనేది కేవలం పాటలు, డ్యాన్సులు, విందు వినోదాల కోసం చేసుకునే కార్యక్రమం కాదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై సమగ్ర కథనం ఇప్పుడు చూద్దాం. చట్టం ప్రకారం హిందూ వివాహాలకు సంబంధించి గుజరాత్ హైకోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. 7 అడుగులు వేయటం వంటి శాస్త్రోక్తమైన ఆచారాలు పాటించకుండా కేవలం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ వివాహాన్ని ఆమోదించలేమని జూన్ 23న ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసింది. భౌగోళిక, సాంస్కృతిక వైవిధ్యాలు ఉన్నా సంప్రదాయబద్ధంగా జరిగే వివాహ తంతు వ్యక్తుల ఆధ్యాత్మిక ఉన్నతికి, పవిత్రతకు ప్రతీక అని న్యాయస్థానం పేర్కొంది. బ్రిటన్లో స్థిరపడిన ఓ వ్యక్తి దాఖలు చేసిన అప్పీల్పై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ కేసులో సదరు మహిళతో తనకు జరిగినట్లు చెబుతున్న వివాహాన్ని రద్దు చేసేందుకు గతంలో ఫ్యామిలీ కోర్టు నిరాకరించింది. ఫ్యామిలీ కోర్టు గతేడాది నవంబర్లో ఇచ్చిన ఈ తీర్పును గుజరాత్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తాజాగా కొట్టివేసింది. అయితే హిందూ వివాహానికి సప్తపది లాంటి ఆచారాలు ఎంతో కీలకమని, పవిత్ర అగ్ని సాక్షిగా వధూవరులు 7 అడుగులు నడవడం ద్వారానే ఆ వివాహానికి ఆధ్యాత్మిక, సామాజిక, చట్టబద్ధమైన హోదా లభిస్తుందని ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది. పిటిషనర్ కౌశల్ సోనాల్ బ్రిటన్లో ఉంటుండగా ప్రతివాది అయిన మహిళ అహ్మదాబాద్ లో నివాసముంటోంది. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి తాను వారి కోడలినంటూ మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించినప్పుడే ఆ పెళ్లి వ్యవహారం తనకు తెలిసిందని సోనాల్ కోర్టుకు తెలిపారు. తాను ఆ మహిళను హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోలేదని, ఆమెతో భార్యాభర్తలుగా కలిసి జీవించలేదని స్పష్టం చేశారు. తన సమ్మతి లేకుండా మోసపూరితంగా వివాహ పత్రాలపై తన సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. ఆ మహిళ కూడా ఫ్యామిలీ కోర్టు విచారణలో తాము సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోలేదని, భార్యాభర్తలుగా కలిసి ఉండలేదని అంగీకరించింది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా సోనాల్ వేసిన పిటిషన్ను కొట్టివేసి ఫ్యామిలీ కోర్టు తప్పు చేసిందని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 7ను ప్రస్తావించిన ఉన్నత న్యాయస్థానం సప్తపది లాంటి ఆచారాలు పాటిస్తేనే వివాహం సంపూర్ణమవుతుందని స్పష్టం చేసింది. ఈ కేసులో అలాంటివేవీ జరగనందున హిందూ వివాహానికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు ఇందులో లోపించాయని తెలిపింది. హిందూ సంప్రదాయంలో భార్యను అర్ధాంగిగా గుర్తిస్తారన్న హైకోర్టు అదే సమయంలో ఆమెకు తనదైన గుర్తింపు, వివాహ బంధంలో సమాన భాగస్వామ్యం ఉంటాయని తెలిపింది. హిందూ చట్టం ప్రకారం వివాహం అనేది ఒక సంస్కారం, ఒక పవిత్ర బంధమని, ఒక కొత్త కుటుంబానికి పునాదని పేర్కొంది. యువతీ యువకులు వివాహ బంధంలో అడుగు పెట్టే ముందు వివాహ పవిత్రతను అర్థం చేసుకోవాలని సూచించింది. పెళ్లి అనేది కేవలం పాటలు పాడడం, డాన్సులు వేయడం, విందు భోజనాలు చేయడం లేదా ఒక వ్యాపార లావాదేవీ కాదని గుజరాత్ హైకోర్టు తేల్చి చెప్పింది. ఇది ఇద్దరు వ్యక్తులు కలిసి భవిష్యత్తులో ఒక కుటుంబాన్ని నిర్మించుకోవడానికి వేసే పవిత్రమైన పునాది అని స్పష్టం చేసింది. ఇద్దరు వ్యక్తుల మధ్య జీవితకాలం పాటు కొనసాగే గౌరవప్రదమైన, సమానమైన, ఆరోగ్యకరమైన కలయికే ఈ వివాహం అని పేర్కొంది. ఆచారాలు, సంప్రదాయాలు పాటించినప్పుడే దానికి సార్థకత చేకూరుతుందని గుజరాత్ హైకోర్టు తన తీర్పులో కుండబద్దలు కొట్టింది.